సెక్స్ వర్క్ నేరం కాదు, బలవంతంగా వేశ్యవృత్తి దింపుతేనే నేరం. మహిళలు పిల్లల అక్రమ రవాణా నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలట. ఇది ఎన్నో పేజీ మనం చదివే ప్రయత్నం చేద్దాం. 11వ పేజీలో అంటే వేశ్యవృత్తి అనేది నేరమే కాదని సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ బలవంతంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది నేరం కిందనే పరిగణించబడతారు. ఈ లాజిక్ మాత్రం మర్చిపోకండి. వేశ్యవృత్తి నేరం కాదు. ఇష్టపూర్వకంగా ఆ వృత్తి ఎంచుకున్న వయోజనులపై యాక్షన్ తీసుకోరాదు. ఎవరైతే కొందరికి ఇష్టం ఉంటుందండి వాస్తవానికి, అంటే ఆ వృత్తిలో ఉండాలి అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది, అంటే అందరికి కాదు కొందరికి. అలాంటి వారిపైన చర్యలు తీసుకునే నేరం కాదు. ఆమె స్వేచ్ఛ ఆమెకు ఉంది కాబట్టి నేరం కాదని నేను చెప్పట్లే, సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్తుంది. చూడండి, వేశ్యవృత్తి నేరం కాదట. ఇష్టపూర్వకంగా ఆ వృత్తి ఎంచుకున్న వయోజనులపై యాక్షన్ తీసుకోరాదు. అక్రమ రవాణా స్వచ్ఛంద సెక్స్ వర్క్ అనేది పరిశీలించాలి. అంటే అక్రమంగా రవాణా చేసుకుంటూ చాలామంది గిరిజనుల పిల్లలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల్ని నిజంగా బుట్టలో వేసుకొని లవ్ పేరిట ఏం చేస్తారంటే అమ్మాయిని బుట్టలో వేసుకొని ఇక వేశ్యవృత్తికి సెక్స్ కోసం వాడుకుంటారు చాలామంది. అది మాత్రం నేరం. అక్రమంగా అమ్మాయిల్ని సరఫరా చేసుకుంటూ దుబాయ్ కావచ్చు వివిధ దేశాల్లో వస్తారు, అటు రాజస్థాన్ పంపిస్తారు. ఇది కూడా నేరమే. నిజంగా ఇష్టపూర్వకంగా తనకు తానే ఇష్టపూర్వకంగా నేను సెక్స్ వృత్తిలో ఉంటాను, నేను వేశ్యగా కొనసాగుతాను, నన్ను ఏం ఇబ్బంది పెట్టదని తాను ఒప్పుకుంటే అది మాత్రం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్తుంది. మహిళలు చిన్నపిల్లల అక్రమ రవాణా వారిని బలవంతంగా దింపి చేసే వ్యాపారాల నియంత్రణకు సుప్రీంకోర్టు శుక్రవారం కీలక మార్గదర్శకం విడుదల చేసింది. బలవంతంగా వేశ్యవృత్తిలోకి దింపి డబ్బు చేసుకోవడం ఒక వ్యవస్థగా మారి వేశ్య వాటికలకు నడపడం నేరమని పేర్కొంది. అదే సందర్భంలో స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా వయోజనులు ఈ వృత్తిని ఎంచుకోవడం నేరం కాదని, బ్రూతల్ హౌస్ కాకుండా ప్రైవేట్ స్పేస్లో ఇష్టపూర్వకంగా కలవడం తప్పు కాదని వివరించింది. అయితే ఇలా స్వచ్ఛందంగా వారి ఇష్టం మేరకే వేశ్యలుగా కొనసాగే వారి పట్ల పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవద్దని, మానవ అక్రమ రవాణా నిరోధక వ్యవస్థలు వీరి పట్ల కఠినంగా ఉండరని తెలిపింది. అంటే ఇష్టపూర్వం ఉండే వాళ్ళపైన కట్నం ఉండకూడదు. ఎవరైతే డబ్బు కోసమే ఈ వృత్తిని ఎంచుకుంటారో కొందరిని నిజంగా మూటాలుగా ఏర్పాటు చేసేసి ఒక ఓయో హోటల్లో కొన్ని లాడ్జెస్లో పెట్టేసి డబ్బులు సంపాదించారు కొందరు. వాళ్ళు రోజుకు కనీసం 10,000 20,000 సంపాదించారు ఒక స్త్రీ మీద. సంపాదించి ఆ స్త్రీలకు 500,000 రూపాయలు ఇస్తారు. అంటే డబ్బు కోసం దందా చేయడం, అక్రమంగా రవాణా చేయడం నేరం, కానీ ఇష్టపూర్వంగా చేసుకోవడం మాత్రం నేరం కాదు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఇక్కడ. అదే సందర్భంగా బలవంతంగా ఈ రోంపింగ్లో దింపిన వారిని పట్టుకున్నప్పుడు వారికి గౌరవపూర్వకంగా రీహాబిలిటేషన్ ఉండాలని వివరించింది. ఇందుకు దేశవ్యాప్తంగా విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అమలు చేయాలని పేర్కొంది. ఈ సమస్యపై న్యాయమూర్తులు జేబీ పర్దీవాలా, ఆర్ మహాదేవుల ధర్మస్థానం సమగ్రంగా లీగల్ ఫ్రేమ్వర్క్ను నిన్న వెల్లడించింది. ప్రాథమిక విచారణ తర్వాత యాక్షన్ అట. ట్రాఫికింగ్కు స్వచ్ఛంద సెక్స్ వర్క్ మధ్య కన్సెంట్ కీలకమైన తేడాగా ఉంటుందని ధర్మస్థానం తెలిపింది. ఈ విషయంలో యాంటీ ట్రాఫికింగ్ యంత్రాంగం తప్పుదారి పట్టకుండా నడుచుకోవాలని ముందుగా ప్రాథమిక విచారణ చేపట్టి ఆ తేడాను పసిగట్టాలని సూచించింది. ఆ తర్వాతే రెస్క్యూ ఆపరేషన్ దిగాలని, ఇది కూడా దోపిడిని, ఒత్తిడిని, అక్రమ రవాణాను, వేధింపులు, బల ప్రయోగంపై ఫోకస్ ఉండాలని వివరించింది. అయితే బలవంతంగా మోసపూరితంగా దోపిడీ చేస్తూ ఈ రోంపింగ్లోకి దింపాలనేది తెలిసిన తర్వాత సమ్మతి అనేది ప్రాసంగికత కోల్పోతుందని పేర్కొంది. జువైనల్ జస్టిస్ యాక్ట్, ఫోక్సో యాక్ట్ కూడా కోర్టు ఈ యాంటీ ట్రాఫికింగ్ రిజైమ్లోకి తీసుకొచ్చి పిల్లల సంక్షేమ కమిటీ, మానవ అక్రమ రవాణా వ్యతిరేక యూనిట్ మధ్య సమన్వయం తెచ్చింది. బాధితులను ప్రొటెక్షన్ ప్లాన్ కింద కనీస అవసరమైన నివాసం, మానసిక ఆరోగ్యానికి సపోర్ట్, వొకేషనల్ ట్రైనింగ్, పరిహారం, న్యాయ సహకారం, విట్నెస్ ప్రొటెక్షన్ వంటివి తప్పనిసరి సరిచేయాలని స్పష్టం చేసింది. రిజర్వ్ తీర్పును 3 నెలల్లో వెల్లించాలి. కోర్టులు రిజర్వ్ చేసిన తీర్పులపై 3 నెలలలోపు వెలువరించాలని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మస్థానం హైకోర్టును ఆదేశించింది. రిజర్వ్ చేసిన కోర్టు తీర్పు కొన్ని సంవత్సరాల పాటు వెలువరించాలని కేసు విచారిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ముగిసిన రోజే లేదా మరుసటి రోజే బెయిల్ ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆదేశాలు జైలు శాఖకు అందాలని వివరించింది. బెయిల్ మంజూరైన అండర్ ట్రయల్ ఖైదీలను అదే రోజు విడుదల చేసి తెలిపింది. అంటే ముఖ్యంగా ఒకవేళ బలవంతంగా దొరికినా, ఒకవేళ ఇష్టపూర్వకంగా దొరికితే ఓకే, బలవంతంగా దొరికిన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు తరఫీదు ఇవ్వాలని చెప్పేసి
ఒక ప్రక్రియ మాత్రం బలంగా సాగుతుంది. ఒకే రోజు అరెస్ట్ కావడం, అదే రోజు బెయిల్. అంటే జైల్లో తీసుకొని వెళ్ళడానికి వీలు లేదన్నట్టు సుప్రీంకోర్టు చెప్తుంది మిత్రులారా. పెళ్లి చేసుకుని అవమానిస్తారా? 2010లో ఛత్తీస్గఢ్లో వరకట్న వేధింపుల వల్ల మహిళ మరణించిన కేసులో భర్త కుటుంబ సభ్యులను దోషులుగా నిర్ధారించిన సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పెళ్లి కూతుర్లు వారి కుటుంబాలను అవమానించే విధంగా కఠిన సందేశం పంపాల్సిందని స్పష్టం చేసింది. అమ్మాయిలను అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలను ఎందుకు అవమానించాలి, ఇలా వధువు వారి కుటుంబాన్ని అవమానించడం ఆమోదయోగం కాదని సందేహం అందరికీ చేరాలి అని జస్టిస్ వివి నాగరత్న అన్నారు. సదారు కుటుంబాన్ని దోషులుగా ప్రకటించాలట. అందుకే యూపీఎస్సీని చూసి నేర్చుకోండి మిత్రులారా. ఇది వేశ్యావృత్తి నేరం కాదనేది ఒక సబ్జెక్టు. అది నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. బలవంతంగా మాత్రం రంగంలో దించకండి. ఇది చాలా అంటే ఇట్స్ చాలా డేంజర్. ఎందుకంటే అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. బలవంతంగా మాత్రం ఈ వృత్తులు దించడం నేరం. అమ్మాయిలు ఇష్టపూర్వకంగా ఉంటే మాత్రం వాళ్ళని పోలీసులు ఒత్తిడికి గురి చేయొద్దు, వాళ్ళని నిర్బంధించద్దు, వాళ్ళపై కేసులు నమోదు చేయదు, వాళ్ళని నిజంగా జైల్లో పంపదు. అది వాళ్ళ ఇష్టం. రవాణా చేసుకుంటూ అక్రమంగా తరలిస్తున్న వారిపైన కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వండి, తప్పని చెప్పండి అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నాగరత్న గారు చెప్పిన ఇది విషయం మిత్రులారా.